తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ద్వారానే జగన్మోహన్ రావు హెచ్సిఏలోకి అడుగు పెట్టారా? గౌలీపుర క్లబ్ ను నిబంధనలకు విరుద్ధంగా శ్రీచక్ర క్లబ్ గా మార్చారా? 57 క్లబ్లను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన జగన్మోహన్ రావు పర్మిషన్ ఇచ్చారా? జగన్మోహన్ రావు అక్రమాలు మరిన్ని బయటికి రాబోతున్నాయా? హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు కీలక సభ్యులను సిఐడి అరెస్ట్ చేసింది. ఈ కేసులో A1 గా జగన్మోహన్, A3 గా శ్రీనివాసరావు, A4 గా సునీల్, A5 గా రాజేందర్, A6 గా జి కవిత ఉన్నారు. శ్రీచక్ర క్లబ్ కు గౌలీపుర క్రికెట్ క్లబ్ అని కూడా పేరుంది. అయితే గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఫోర్జరీ చేసిన గౌలీపుర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ల ద్వారానే జగన్మోహన్ రావు ఇలా హెచ్సిఏలో అడుగుపెట్టారు. అప్పట్లోనే జగన్మోహన్ రావు పోటీ చేయడాన్ని మిగతా సభ్యులు వ్యతిరేకించినప్పటికీ అధ్యక్షుడు కాకుండా ఆపలేకపోయారు వారంతా. గౌలీపుర క్లబ్ ను నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చక్ర క్లబ్ గా మార్చారన్నారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. సొసైటీ యాక్ట్ ప్రకారం శ్రీ చక్ర క్లబ్ ఎన్నిక చెల్లదన్నారు. 57 క్లబ్బులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన హెచ్సిఏ ప్రెసిడెంట్ అనుమతించారన్నారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేది మెంబర్ కాదు, కానీ మెంబర్ లిస్ట్లో వచ్చింది. ఏది ఓటర్ లిస్ట్లో వచ్చింది. రూల్ ఏంటంటే ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే ప్రీవియస్ సంవత్సరం ముందు జరిగిన ఏజిఎంలో పార్టిసిపేట్ చేసి ఉండాలి. అంటే ఈ రాజేందర్ యాదవ్ అంతకుముందు ఏజిఎంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీచక్ర నుంచి ఒకవేళ వాళ్ళ మెంబరే అనుకుంటే పోటీ చేయాలంటే రాజేందర్ యాదవ్ పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. 57 క్లబ్స్ అయితే డిస్క్వాలిఫై చేసిండో జస్టిస్ నాగేశ్వరరావు గారు, ఆ 57 నేను అలౌ చేస్తాడు. ఇది కంటిన్యూస్ ఫ్రాడ్. ఇంకా వీళ్ళే సంతకాలు పెడతారు. ఇప్పుడు జనరల్ బాడీ హ్యాస్ టు అప్రూవ్, హూ హ్యాస్ టు సైన్ ద బ్యాంక్ చెక్స్ ఎవరు సంతకం పెట్టాలని మ్యాండేటే లేదు, వీళ్ళు సంతకాలు పెడుతున్నారు. SRH ను టికెట్ల విషయంలో ఇబ్బందులకు గురి చేశారన్నారు గురువారెడ్డి. హెచ్సిఏ క్లబ్ల పేరుతో తీసుకున్న టికెట్లు ప్లేయర్లకు ఇవ్వాలి కానీ బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపించారు. మేము రన్నింగ్ ఏ ప్యారలల్ బాడీ, మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, బ్లాక్ చేస్తున్నారు, టికెట్లు దొరకట్లేదు, మాకు పాసులు కావాలి, మా ప్లేయర్లు అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు థింగ్స్ దట్ ఐ కెమ్ అక్రాస్ ఏంటంటే కాంప్లిమెంటరీ పాసులు అమ్ముతున్నారు, 5,000 టికెట్ 15,000కి అమ్ముతున్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము పాసులు కావాలని అడిగింది లేదు, మా ప్లేయర్లు కూడా వెళ్ళింది లేదు అక్కడికి. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే బ్లాక్ టికెటింగ్ జరిగింది అంతవరకు. బీసీసీఐ నిధులు స్వాహా చేయడంతో పాటు కోర్టులో జగన్మోహన్ రావు పలు పిటిషన్లు వేయించడమే కాకుండా ప్రతివాదులు ఓడిపోయేలా కూడా డబ్బులు పంపుతాడన్న ఆరోపణలు ఉన్నాయి. సపోర్టుగా ఉండేందుకు అనేక క్రికెట్ క్లబ్బులకు కూడా డబ్బులు చెల్లించారని చెప్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రావు చేసిన అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.